టు ఐబీటీవీ. విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రాజధానుల విధానం రాష్ట్రానికి నష్టాన్ని మిగిల్చిందని విమర్శించారు. విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పి ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. చరిత్రలో ఒక మంచి రోజని చెప్పాలి. ఎందుకంటే కొత్త రాష్ట్రం అమరావతి రాజధానిగా శాశ్వతంగా అమరావతి రాజధానిగా నిర్ణయించబడేటువంటి అంశం భారత పార్లమెంట్లో బిల్లుగా ఆమోదం పొందడం, ఒక శాశ్వత రాజధానిగా గుర్తింపు పొందడం అనేటువంటిది శుభ పరిణామం. ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని రాజకీయ డ్రామాలు చేసినా, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించిన, కులాల మధ్య విభేదాలు సృష్టించిన, 3 ముక్కలాటగా 3 రాజధానులు అనేటువంటి అనేక అనాలోచిత నిర్ణయాలు ఈ రాష్ట్రానికి శాపంగా మారిన తరుణంలో ఈరోజు పార్లమెంట్లో, ఎందుకంటే ఇటీవల కాలంలో క్యాబినెట్ సమావేశమై అధికారికంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాన్ని పెట్టి అమరావతి రాజధానిగా నిర్ణయిస్తూ ఆమోదం పొంది పార్లమెంట్కి పంపినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆ తరుణంలో ఇప్పుడు ఆమోదముద్ర పడటం, దానిని మనందరం కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రతిపక్షం గత 5 ఏళ్లలో ప్రభుత్వంలో ఉండేటువంటి జగన్ రెడ్డి పాలన, అస్తవ్యస్త పాలన, రాష్ట్రంలో ఉండేటువంటి పెట్టుబడిదారులు కానీ ఇతరత్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయినటువంటి ఒక అనాలోచిత నిర్ణయాలు. ఇప్పటికీ కూడా ఆ తీరు మార్చుకోకుండా ఈరోజు కూడా అదే రకమైనటువంటి మాటలు నేను చూశాను. విశాఖపట్నం గురించి కూడా ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు. మీరు రాజకీయ కోణంలో విశాఖపట్నాన్ని కానీ అమరావతి కానీ కేవలం ప్రాంతాల పట్ల పెట్టే వైషమ్యాలు పెంచే విధంగా మీ మాటలు ఉన్నాయి తప్ప, ఏదైనా అటు అమరావతి కావచ్చు, ఇటు విశాఖపట్నానికి కావచ్చు, మీ పాలనలో ఏం చేశారని మీకు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీ ప్రెస్ మీట్ కేవలం రాజకీయ ఉపన్యాసంలో ఉంది తప్ప 5 ఏళ్ల కాలం ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండేటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాటలు కావు. ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం అని చెప్పి, సరే ఒక పొలిటికల్ క్యాపిటల్గా అమరావతి అని చెప్పావు. పొలిటికల్ క్యాపిటల్గా అమరావతిలో మీరు ఏం చేశారు? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నానికి మీరు ఏం చేశారంటే ఈరోజు దిక్కులు చూడాల్సిన పరిస్థితి గత ముఖ్యమంత్రికి ఉంది. ఈరోజు అమరావతి భూసేకరణే ఒక పెద్ద, ఆయన నిర్వాహకం వల్ల, జగన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల 2 లక్షల కోట్ల విలువైనటువంటి 130 పరిశ్రమలు, ఒక ఇంపార్టెంట్ విద్యా సంస్థలు, వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. వచ్చినవి రావాలనుకున్న వాళ్ళు కూడా మన రాష్ట్రం రావాల. సుమారు లక్షలాది మంది ఈరోజు ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకున్నాం. ఈరోజు ఆ ఒక్క ఇన్సిడెంట్ కేవలం పొలిటికల్ డ్రామాలు వేయడం వల్ల రాష్ట్రం నష్టపోయినటువంటి సంగతి గుర్తు చేస్తున్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగాను, అధికారం రాగానే 3 రాజధానుల పేరు, ఒక ప్రాంతీయ చిచ్చు, కులాల మధ్య చిచ్చు, ఇదంతా పొలిటికల్గా ఉపయోగపడే ప్రయత్నం చేశారు తప్ప రాష్ట్ర